ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాల ద్వారా మీ ముందుకు ఈ విధంగా రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను తన సమాధానంతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క అంశ సందేశంలోనికి వెళ్ళకముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు మా ఈ ఛానళ్ళ ద్వారా తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనలో మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పలు రూపాల్లో శ్రమలు కానీ, పలు రూపాల్లో శోధనలు కానీ, పలు రూపాల్లో హింసల రూపాల్లో కూడా రకరకాల పరిస్థితులు క్రీస్తును కలిగిన క్రైస్తవ నాయకులకి కావచ్చు, క్రీస్తును ప్రకటిస్తున్న ప్రభు సేవకులకు కావచ్చు, లేక క్రీస్తును విశ్వసించినటువంటి పరిశుద్ధ విశ్వాసులకు కావచ్చు, పలు రూపాల్లో శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి హింస, ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి నష్టము కూడా ప్రియా దేవుని బిడ్డలారా, అవి దేవుని చిత్త ప్రకారంగానే మనకి కలుగుతూ ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాన్ని నేను సొంతంగా చెప్పట్లేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ విషయాన్ని మీకు తెలియపరచడం ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28లో ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి ఆయన కొన్ని విషయాలు వ్రాసి తెలియపరుస్తున్న సందర్భంలో ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అక్కడ మూల భాషలో మనం చూస్తూ ఉంటాం. పుట్నోట్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము అని వ్రాయబడి ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు అపోస్తలుడైన పౌలు గారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, క్రైస్తవునికి కలిగే శ్రమలు కానీ, హింసలు కానీ, ఏ రకమైనటువంటి కీడు హానికరమైనటువంటి పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా ఏ రూపాల్లో ఎదురైనా ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో క్రీస్తు కలిగి ఉన్న ఆయన సహనము మన ద్వారా తెలియలేని వారికి కూడా తెలియపరచబడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా వారు క్రీస్తుని మహిమపరచునట్లు ప్రియా దేవుని బిడ్డలారా, వారు ప్రభువుని వారు స్తుతించినట్లు గణపరచునట్లు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5లో మనం చూస్తున్నప్పుడు అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ అధ్యక్షులైన వారికి, క్రీస్తు యొక్క పరిచారకులైన వారికి, సకల పరిశుద్ధులకు ఆయన వ్రాసి తెలియపరిచినటువంటి అక్కడ ఆ ఒక 4వ అధ్యాయం 5లో మనం చూస్తూ ఉంటాం. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, క్రీస్తును కలిగిన మన జీవితాల్లో శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ శ్రమల కన్నా సకల జనులకు ఏది తెలియపరచబడుతుందంటే క్రీస్తు కలిగి ఉన్నటువంటి సహనము మన ద్వారా సకల జనులకు తెలియపరచబడాలి. ఆయన కలిగి ఉన్నటువంటి సహనము ఎంత గొప్పదో అది అనేకులకు తెలియపరచబడాలి. అంటే మన జీవితాల్లో శ్రమలు ఎదురవుతాయి, శ్రమలు కలుగుతూ ఉంటాయి, హింసలు కలుగుతుంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి. తద్వారా దేవునికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప గుణమైనటువంటి సహనము సకల జనులకు కూడా తెలియపరచబడుతూ ఆ సహనము ద్వారానే క్రీస్తు ఎవరో తెలియలేని వారికి కూడా క్రీస్తు తెలియపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత ఈ విషయాలను కొంత వివరముగా మనం తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22లో మనం చూస్తున్నప్పుడు అక్కడ పౌలు గారు బర్నబా వారిరువురు కూడా శిష్యులను బలపరుస్తూ వారు అక్కడ తెలియపరుస్తున్న మాటలు మనం చూస్తుంటాం. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను అని వారు తెలియపరిచినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా
శిలువ మరణము ఆయన పొందుట ద్వారా తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడుగా ఆయన అయినట్లు ఇబ్రీయులకు రాసిన పత్రిక 5:10 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా సకల జనులు ఒక దేవునిగా యేసు ప్రభుని విశ్వసించేటటువంటి రీతిలో మరి ఆయన విశ్వసించే దేవునిగా లేక ఆయనను విశ్వసించేటటువంటి దేవునిగా ఆయన అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ శ్రమలు పొందినటువంటి యేసయ్య సహనాన్ని కలిగి ఉన్నారు, ఓర్పును కలిగి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సహనము ఓర్పే సర్వ మానవాళి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి, తద్వారా నిత్య పాపక్షమాపణతో పాటు నిత్య జీవం సకల జనులకి ఆయన ఇవ్వడానికి ఒక నిత్య రక్షకుడుగా ఆయన మరి ఉండడమే కాకుండా ఒక దేవునిగా అనేకులు విశ్వసించే రీతిలో అనేకులకు ఆయన దేవుడు అయ్యాడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమలు అనేవి ప్రియా దేవుని బిడ్డలారా ఓర్పును మరి మనలో కలుగు చేస్తూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా శ్రమలు అనేవి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మరి ఆ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆ శ్రమలలో లేక ఎవరైతే శ్రమలు పెడుతున్నారో వారిని మనం దీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది, కానీ వారిని శపించమని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలన్నీ కూడా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, 17, 21 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయము 14, 17, 21లో, అదేవిధముగా ప్రకటన గ్రంథం 13:10 చూస్తుంటాం. మత్తయి సువార్త 5:44 మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆది సంఘ కాలంలో కూడా పరిశుద్ధ విశ్వాసులు పొందినటువంటి శ్రమలు ఒక మతం కొరకు పనిచేసేటటువంటి ఒక మతోన్మాదిగా ఆది సంఘ కాలంలో ఉన్నటువంటి సౌలు యోధా మత ఆ పక్షముగా ఆయన పనిచేస్తూ ఉండేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక మతోన్మాదిగా ఉంటూ క్రైస్తవులను రకరకాలుగా శ్రమల పాలు చేస్తున్న ఆయన్ని దేవుడు పౌలుగా మార్చడానికి కారణమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. శ్రమలలో వారు ప్రార్థించారు. శ్రమలలో ఏ రకమైనటువంటి తిరుగుబాటు అనేది మరి ఆ ఒక ఆది సంఘ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధ క్రైస్తవులు విశ్వాసులు ఎవరు కూడా చేయలేదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1 నుండి 8 వరకు, 22వ అధ్యాయం 1 నుండి 21 వరకు, 26వ అధ్యాయం 1 నుండి 23 వరకు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-16లో, అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-8లో మనం చూస్తుంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి సమాధాన వాతావరణము కొరకు మనం ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఎందుకంటే మనం విశ్వసించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్త, ఆయన సమాధానమునకే దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అల్లరికి ఆయన దేవుడు కాదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. గనుక సమాధానకరమైనటువంటి స్థితి కొరకు మనం ప్రార్థన చేస్తూ మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ప్రతి శ్రమ వెనుకాతల దేవుని యొక్క ఏదో గొప్ప ఉద్దేశం ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క గొప్ప సంకల్పం, ప్రణాళికలు ఉంటూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఆయన చిత్తంలో జరిగే ప్రతి శ్రమను మనం ఏం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దాన్ని మరి అంగీకరిస్తూ మరి ఆయన చిత్తములో ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకొని మన విశ్వాస జీవితాన్ని శ్రమలలో, శోధనల్లో, హింసలలో కూడా మనం కొనసాగిస్తూ ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతకగలుగుతున్నప్పుడు దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా శ్రమల ద్వారా ఆయన ఏ రకమైన కార్యాలు అనేకల జీవితాల్లో చేయాలని ఆయన ఉద్దేశించాడో ఆ రూపంలో క్రైస్తవుడు పొందే శ్రమ ద్వారా ప్రతి ఒక్కరికి మేలే జరుగుతుందని ప్రభు సేవకునిగా నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి కూడా నేను నమ్ముతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక మనం పొందే ప్రతి శ్రమ అనేకులకు అది రక్షణగా మారొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక శ్రమలను మరి దేవుడు అనుమతిస్తున్నప్పుడు వాటిని మనం ప్రేమతో స్వీకరిస్తూ శ్రమ పెట్టు వారి కొరకు భారముతో మనం ప్రార్థన చేద్దాం. ఇదే క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనకు యేసు ప్రభు నేర్పిన ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాదిరికరమైన జీవితం అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మన యొక్క అంశములోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క అంశము క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని
మనం గత అనేక నెలలుగా మరి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. చాలామంది క్రైస్తవ్యమును మతము అని మరి ఒక మాట్లాడుతున్న వారు లేకపోలేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమండి క్రైస్తవ్యము మతమని వ్రాయబడి లేదు, కానీ యూదా మతమని వ్రాయబడి ఉన్నది. ఈ విషయాన్ని గమనించండి. కనుక క్రైస్తవ్యమో ప్రియా దేవుని బిడ్డలారా మార్గమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది. ఇది ఎలా అంటే యేసు ప్రభువు వారు అన్నారు, నేనే మార్గము అని ఆయన అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తు వచ్చిన తర్వాతే ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తుని విశ్వసించిన వారు క్రైస్తవులుగా పిలువబడుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు శిష్యులే అంతియొకయలో క్రైస్తవులుగా వారు పిలువబడ్డాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ నుండి క్రైస్తవ్యం అనేది విస్తరించబడింది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తువే మరి మార్గమై ఉన్నాడు గనుక ఆ మార్గమే అనేకులకు ప్రకటించబడుతూ తెలియపరచబడుతూ రావడం జరుగుతుంది. గనుక క్రైస్తవ్యమో మతము కాదు, కానీ అది మార్గమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు యూదా మతం అని తెలియపరుస్తుంది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క మార్గాన్ని మరి మనం తెలుసుకునే ప్రయత్నంలోనే ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ముందుగా మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత బోధకులు మత పెద్దలైన వారిని ఉద్దేశిస్తూ అంటే పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన ఆ మాటలను ఒకసారి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరకపాతునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. మతము అనేది మనుషుల ద్వారా ఏర్పరచబడింది అనే విషయాన్ని యేసు ప్రభువు వారి మాటల్లో ఈ యొక్క సువార్త ఈ వచన భాగంలో మనం చూస్తుంటాం. ఒకని మీ మతములో కలుపుకొనుటకు. ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మతానికి దేవుడు కాదు అని ఆయన చెప్పిన ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. తాను ఏమై ఉన్నాడో ఆ విషయాలు ఆయన పరిచయం చేసిన ఆ దినాల్లో ఆయన చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. తాను ఏమై ఉన్నాడని చెప్పాడంటే నేను మతానికి దేవుడును కాను కానీ మార్గానికి దేవుణ్ణి అని ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారనే విషయాలు గత అనేక సందర్భాల్లో ఈ అంశానికి సంబంధించిన విషయాల్లో బహు వివరముగా మరి మీకు తెలియపరచడం జరిగినది కనుక ప్రతి ఒక్కరూ ఈ అంశానికి సంబంధించిన మరి ఆ ఒక ఆధ్యాత్మిక వర్తమానాలన్నీ మీరు వీక్షించడం ద్వారా అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే యేసు ప్రభువారు సర్వమానవాళి పాపాల శాపాల స్థానములో తన్ను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి దేవుడైనటువంటి తాను మానవాకారాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధనలో 4 సువార్తలు అద్భుతముగా మనకి తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు మత సంబంధులతో కలిసి పనిచేయడానికి రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా నేను మతము అని మరి ప్రకటన చేసుకోవడానికి ఆయన రాలేదు, కానీ నేను మార్గము అని ఆయన తన గురించి తెలియపరుచుకుంటూ నేను పైనుండి అంటే పరలోకము నుండి వచ్చిన వాడిని ఆయన తెలియపరుచుకుంటూ నేను దేవుణ్ణి అని కూడా తాను తెలియపరుచుకున్నట్లు యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మతానికి దేవుని మార్గానికి ఉన్నటువంటి తేడాను తెలుసుకునేటటువంటి ఈ ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మార్గానికి సంబంధించినటువంటి దేవుని మార్గానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ మార్గాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మార్గం పరిశుద్ధమైనది అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. కనుక ఈ పరిశుద్ధ మార్గం గురించి ఈరోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను మరి వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి యొక్క మార్గము ఎంత పరిశుద్ధమైనదో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన బోధల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక మత్తయి సువార్త 4వ అధ్యాయం 8లో కొండ మీద ప్రసంగములో జనసమూహాలను శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి ఆ ఒక ధన్యతలలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఈ విధంగా ఆయన చెప్పుటను మనం చూస్తుంటాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటటువంటి మాటను
యేసు ప్రభువారు అక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంటే హృదయ శుద్ధి లేనివాడు, ఆత్మశుద్ధి లేనివాడు, తలంపులు శుద్ధి లేనివాడు, ఆలోచనలు శుద్ధి లేనివాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుణ్ణి చూడలేడు అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలో మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మార్గములో విశ్వాస జీవితాన్ని కొనసాగించడం అంటే అది ఆషామాషి కాదు. మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మనం అనుకున్నటువంటి విధానములో జీవించేటటువంటి విధానము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు చెప్పినటువంటి విధానములో హృదయము పవిత్రంగా ఉండాలి, ఆత్మ పవిత్రముగా ఉండాలి. అంటే ఆత్మలో ఏ రకమైనటువంటి కుళ్ళు కానీ కపటము కానీ ఉండకూడదు అనే విషయాలను యేసు ప్రభువారు ఆయన చెప్పిన మాట ద్వారా ఆయన తెలియపరుస్తున్నారు. గనుక హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేనివాడు, హృదయాన్ని పవిత్రపరచుకోలేనివాడు, హృదయంలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని పవిత్రపరచుకోలేనివాడు, శుద్ధి చేసుకోలేనివాడు దేవుణ్ణి చూడలేడు అనేటటువంటి మాటను యేసు ప్రభువారు ఆ చెప్పినటువంటి మాటల్లో మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేసిన తదుపరి ఆయన శిలువ మరణాన్ని పొంది ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క పునరుద్ధాన మహిమా సంబంధమైనటువంటి దేహముతో తన శిష్యులకు తను తాను 40 దినాలు కనపరుచుకున్న తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా వారు చూస్తూ ఉంటుండగా పరలోకమునకు ఆయన ఆరోహణమైనటువంటి ఆ తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు శిష్యులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొంది ఒక అద్భుతమైనటువంటి పరిచర్య వారు చేయడమే కాకుండా వారి యొక్క పత్రికలలో పరిశుద్ధతకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలు బహువివరముగా వారు వ్రాసి ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ బిడ్డలకు తెలియపరిచిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వారు పరిచర్య కాలములో రక్షించబడిన వారికి ఆయన పరిశుద్ధతను వారు వ్రాసి తెలియపరిచిన సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. పాత నిబంధనలో మోషే కాలములో దేవుడు తనను గూర్చి అనేటువంటి మాటను మరి అపోస్తులైనటువంటి పేతురు గారు వ్రాసి తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఆయన ఏమంటూ ఉంటారంటే మరి తన ప్రజలుగా ఉన్నవారు ఎలా ఉండాలని మరి పాత నిబంధన కాలములో యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఆయన తెలియపరిచాడో అదే మాటను అపోస్తులైనటువంటి పేతురు గారు తన పత్రికలో వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తుని విశ్వసించిన లేక క్రీస్తును కలిగి ఆ క్రీస్తులో విశ్వాసాన్ని కొనసాగిస్తున్న క్రైస్తవులకు వ్రాసి తెలియపరిచినటువంటి మాటలుగా మనం చూస్తుంటాం. ఈ విషయాలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు క్రీస్తు లాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ పాత నిబంధనలో కూడా మరి శరీరధారిగా వచ్చినటువంటి యేసు ప్రభువారే ఆయన పాత నిబంధనలో ఆత్మస్వరూపైనటువంటి దేవునిగా ఆయన ఉన్నారు గనుక ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాటను కూడా మరి తెలియపరిస్థితి వివరముగా అపోస్తులైనటువంటి పేతురు గారు క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:14-16 వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఆయన విశ్వసించిన వారు కూడా పరిశుద్ధముగా బ్రతకాలి, పరిశుద్ధంగా మరి జీవించాలి, వారి ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలని మరి ఇక్కడ వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరిచినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:14లో పరిశుద్ధత కలిగినుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధత అంటే దేవుని పరిశుద్ధత, మనం అనుకున్న పవిత్రత కాదు, మనం అనుకున్నటువంటి పరిశుద్ధత కాదు, మనం అనుకుంటున్న విధానంలో కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రకమైనటువంటి పరిశుద్ధతను తన గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన వ్రాసి ఉంచాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన లాంటి పరిశుద్ధతను కలిగిన వారే ఆయన్ని కలుసుకోగలరు, ఆయన చూడగలరు, ఆయన మహిమలో
ప్రవేశించగలరు, ఆయన మహిమలో నిలవగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధా రాసినటువంటి పత్రిక ఏమండి ఆ 1:17 ఆ 21 వచనాలు కూడా నేను చదివి వినిపిస్తున్నాను. ఏమండి ఆ మాటలు నేను చదివి వినిపిస్తున్నాను, ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యోధా రాసిన పత్రిక 1:17-21 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 1-2 వచనం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-8 వచనాలు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-24 మీరు చదువుట ద్వారా మరి అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈ విషయాలు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4 వరకు, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17-20, అదేవిధంగా యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6, 30వ అధ్యాయం 15 వచనం, 41వ అధ్యాయం 18వ వచనం, 43వ అధ్యాయం 14వ వచనం, 45వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 48, 17, యెషయా గ్రంథం 54 5వ వచనములో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుడు అనే విషయాలు కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారిని గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 24, లూకా సువార్త 4వ అధ్యాయం 34, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, అదేవిధముగా 4వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, 4వ అధ్యాయం 8లో మనం చూస్తున్నప్పుడు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు అని మనం చూస్తూ ఉంటాం. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు మరి చెప్పు సంగతులు ఏవనగా అని కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు పరిశుద్ధుడు అనే విషయాలు మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క మార్గములో తనని విశ్వసించినటువంటి తన ప్రజలు మరి ఆ పరిశుద్ధమైనటువంటి తన మార్గములో పరిశుద్ధముగా వారు నడవాలి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలని ఆయన తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి విషయాలు తప్పక తెలుసుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆయనను విశ్వసించినటువంటి ఆయన ప్రజలు ఆయన మార్గములో పరిశుద్ధముగా వారు వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని, సమస్త ప్రవర్తన యందు కూడా వారు దేవుని పరిశుద్ధతను కలిగి ఉండాలి అని ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు దేవునికి సంబంధించిన దేవుని పరిశుద్ధతకు సంబంధించిన ఈ అద్భుతమైన విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గం అని ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాయి. కారణం ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. మరి అనేకమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 77వ కీర్తన 13లో భక్తుడు ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు అని మరి ఆ దేవుని గణపరుస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్గము పరిశుద్ధమైనదని మరొకసారి ప్రభు సేవకునిగా మరి 77వ కీర్తన 13 ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గము తిన్నని మార్గము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు రాసిన
రెండో పత్రిక 2:15లో మనం చూస్తుంటాం. ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాను. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుని మార్గము లేక యేసుక్రీస్తు మార్గము తిన్నని మార్గము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియపరుస్తుంది. ఆయన వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి పేతురు గారు ఆయన వ్రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గము తిన్నని మార్గమునై ఉన్నదే కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అది వంకర మార్గము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వంకర త్రోవలో నడుచువారి జీవితాలు ఏమవునని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 125వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తున్నప్పుడు తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని ఇక్కడ ఈ భక్తుడు పాడి దేవుని గణపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుని మార్గము తిన్నని మార్గము అంటే యథార్థమైన మార్గము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మార్గము వంకర మార్గము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. చాలామంది దేవుని యొక్క విశ్వాసము కలిగినటువంటి వారిలో చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను తిన్నని మార్గములో నా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నానని తప్పక తెలుసుకోవాలి. తప్ప తిన్నని మార్గములో తిన్నగా నడవాలి, యథార్థంగా నడవాలి. ఎట్టి పరిస్థితుల్లో వంకర సంబంధమైనటువంటి పరిస్థితులకు అంటే భక్తిహీన సంబంధమైనటువంటి పరిస్థితులకు దేవుని యథార్థత కలిగినటువంటి దేవుని యొక్క ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదని ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, తిన్నని ఈ మార్గమును గురించి, వంకర మార్గమును గురించి వచ్చే వారం ఇంకొంత వివరముగా ఈ విషయాలను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ సందేశములో ఇంకా దేవునికి సంబంధించిన అనేక మార్గాల గురించి మనం తెలుసుకుంటూ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేనిని మతమని తెలియజేస్తుంది, దేనిని దేవుని మార్గమని తెలియజేస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ కొనసాగింపులో తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన క్రైస్తవుడు మతములో తన విశ్వాసాన్ని కొనసాగించక మార్గమైనటువంటి క్రీస్తులో ఆయన బోధలను ఆధారము చేసుకుని తన విశ్వాసాన్ని కొనసాగించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ఎవరైతే యేసు ప్రభు యొక్క ఆ బోధలను ఆధారము చేసుకుని వారి విశ్వాస జీవితాన్ని ఆయన మార్గములో కొనసాగిస్తారో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఉండేటటువంటి నిత్యత్వములో ఒక దినాన్ని ఆయన్ని మనం కలుసుకుంటాం. ఆయన సిద్ధపరిచిన ఆ నిత్య జీవానికి మనం వారసులముగా చేయబడతాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మౌనతుడా, మా ఈ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని, నీ సత్యవాక్యాన్ని, నిన్ను విశ్వసించినటువంటి నీ ప్రజలకు ప్రభువా ఈ విధముగా నీ ఆత్మ ద్వారా ఎంత వివరముగా తెలియపరుస్తూ వారి విశ్వాస జీవితాన్ని ప్రభువా నీ యొక్క బోధల ప్రకారముగా నీ మార్గములో వారు కొనసాగించుటకు దేవా ఈ విధముగా తెలియపరిచే గొప్ప ఈ నడిపింపును మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులందరూ కూడా దేవా నీ మార్గం ఎటువంటిదో, ఆ మార్గంలో ప్రయాణము చేస్తున్న వారు ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలో ప్రభువా వారు ఎరిగి ఈ వాక్యాల ద్వారా, ఈ సందేశాల ద్వారా అట్టి ఆత్మీయతను కలిగి నీలో నమ్మకస్తులుగా ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని, నమ్మకముగా ఉండు వారికి నీ దీవెనలు మెండని వ్రాయబడినట్లు మెండైన మీ దీవెనలు మా ప్రియులందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక.
ఆమీన్ ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్.